ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సహకారం కావచ్చు, లేదా ఒక్కొక్కడ ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఒక్కోసారి అక్కడ జైళ్ళలో పడ్డ వాళ్ళని విడిపించడం కావచ్చు, అక్కడ చనిపోయిన వాళ్ళని తెప్పియడం కావచ్చు, గల్ఫ్లో ఒక భాగం, విదేశాలలో ఏదైనా సమస్యలు విద్యార్థులకు సహకారం అందించడము, అప్పుడప్పుడు కొంత పేదవాళ్లకు సహాయ సహకారాలు అందించడం, అదొక నిరంతరం. ఇది రాజకీయాలకు సంబంధం లేని ట్రస్ట్. అది దానికి సంబంధం రాజకీయం, ట్రస్ట్కు రాజకీయం సంబంధం. ఒక రాజకీయ నాయకుని ఇప్పుడు నేను, ట్రస్ట్ ఈజ్ వేరు, అదొక సోషల్ యాక్టివిటీస్, ఎక్కడ దానికి ఉన్న నిధులని లభ్యతను బట్టి పని చేసుకుంటా పోతుంది. దానివల్ల రాజకీయాలకి సంబంధం, రాజకీయాలని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా నేను నా భావజాలంతో పోతాను. ఒక ఎమ్మెల్యేగా నా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, నా హక్కుల గురించి, నా నిధుల గురించి, నా ప్రజల హక్కుల గురించి. ఇట్స్ డిఫరెంట్ వే. ఏం లేదు, మీ మీ అపోనెంటే నో, అపోనెంట్ పక్కన పెట్టు. అపోనెంట్ అనేది ఇంకా దట్ ఈస్ ఇప్పుడు నా అపోనెంట్ రేవంత్ రెడ్డి. అపోనెంట్ ఏంటంటే ఓడిపోయినోడి గురించి ప్రజలు తిరస్కరణ ఎట్లా అవుతారా పెట్టిన. నా అపోనెంట్ కొడంగల్ శాసనసభ్యుడు. ఓకే, టార్గెట్ రేవంత్ రెడ్డి. టార్గెట్ అంటే మేము ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మేము భారతీయ జనతా పార్టీ హిందువుల ఆత్మగౌరవం నిలబెట్టాలి తెలంగాణలో. దీనికి మేము ప్రతిపక్ష పార్టీగా అవినీతిలో తూలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మేము